నెల్లూరుకు చెందిన కౌసర్ జానీ అనే మహిళ ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నెల్లూరులో జనార్దన్ రెడ్డి కాలనీలో తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయాన్ని కడుతున్నారని ఆరోపించారు. ఇక దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ ఉన్నారని, న్యాయం చేయాలంటూ ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగినా అప్పుడు ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ పైన చిన్న బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. యాజ్దాని అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశామని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కౌసర్ రాసుకొచ్చారు. తన స్థలాన్ని కబ్జా చేయడంలో సూత్రధారి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలకమని, అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారని కౌసర్ జాన్ ఆరోపించారు. కష్టపడి పొదుపు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన తన స్థలాన్ని తనకు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని కౌసర్ మీడియాకు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఫిర్యాదు అయితే చేశారు. తమ స్థలాన్ని కబ్జా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించాలంటూ కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి కౌసర్ జాన్ అనేటువంటి మహిళ ఫిర్యాదు చేసింది. అయితే నిరుపేదనమైనటువంటి మా స్థలాన్ని కబ్జా చేసి మేము ఇతరుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేసి కొనుగోలు చేసినటువంటి ఈ స్థలాన్ని ఆక్యుపై చేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించారంటూ కూడా మహిళ ఫిర్యాదులో పెరిగిన పరిస్థితి. ఇదంతా కూడా గతంలో జరుగుతున్నప్పటికీ కూడా మేము చాలా ఎన్నో కలెక్టర్ల దృష్టికి, ఎంతోమంది అధికారుల దృష్టికి, జిల్లా అధికారులు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి స్పందన లేదని, అనిల్ కుమార్ యాదవ్ ని ప్రాధేయపడ్డా కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కూడా మా గోడు వినిపించుకోలేదంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే గతంలో నిరుపేదల పక్షమైనటువంటి అంటే పెత్తందారులకి పేదలకి మధ్య జరిగేటటువంటి యుద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించినట్టు ఇక్కడ ఖచ్చితంగా పేదల స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించడం, అంటే శ్వేత సౌధం లాగా అమెరికా అధ్యక్షుడు నిర్మించేటటువంటి శ్వేత సౌధం లాంటి భవనాలు అన్ని జిల్లాల్లో కూడా నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు నెల్లూరులో నిర్మించినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఈ కార్యాలయం ఒక నిరుపేద మహిళకి సంబంధించినటువంటి స్థలంగా ఈ స్థలాన్ని కబ్జా చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించారంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో తనకు ఎన్నిసార్లు ప్రాధాన్యపడినా, ఎంతమంది జిల్లా ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళినా సరే తనకు న్యాయం జరగలేదని, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులు ధైర్యంగా ముందుకొచ్చారని, ఫిర్యాదు చేశారని, తన స్థలం తనకు ఇప్పించాలంటే కూడా కౌసర్ జాన్ అనేటువంటి మహిళ అయితే మాత్రం ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ రోజు దాదాపు నిర్మాణము ఒక 90% పైన నిర్మాణం పూర్తయినటువంటి ఇక్కడ ఈ స్థలాన్ని ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వినియోగిస్తారా, లేకపోతే కౌసర్ జాన్ కి ఎలాంటి న్యాయం చేస్తారు అనేది జరగాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం నిరుపేదల కడుపు కొట్టారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎలా స్పందిస్తారో తెలియాలంటే మాత్రం మనకు వేచి చూడాల్సిన శిరీష. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.